సృష్టిని సమస్తమైన జీవరాశిని తయారు చేసినాడంట. సమస్తమైన జీవరాశిని తయారు చేసి దేవుడు ఆది కాలంలోనే ఆదామును చేసినప్పుడు అనుకున్నాడంట, ఈ భూమి మీద సమస్తమైన వాటి మీద నీకు అధికారం ఇవ్వబడింది కనుక ఇది ఎక్కడి నుండి స్టార్ట్ కావాలంటే పేరు పెట్టడంతో స్టార్ట్ కావాలి. హల్లెలూయా. పేరంటే ఏమనుకుంటున్నారు మీరు? పేరంటే ఏదో గుర్తింపు కోసమే కాదు. పేరు అనేది అది ఒక అధికారంతో కూడింది. పేరుకు ఒక ఉద్దేశం ఉంటది. పేరు ఒక ఆశీర్వాదకరంగా ఉంటది. అందుకే మనం ఇష్టం వచ్చిన పేర్లు పెట్టడానికి ఇష్టపడము. ఎవరైనా సరే, ఏ మతస్థులైనా సరే, మనం ఏ గ్రంథాన్ని నమ్మినా సరే ఆ పేరుని ఇప్పటి కాలంలో చూస్తే ఇంకా చాట్ జీపీటీ, గూగుల్ మనం వెతుకుతా ఉంటాం. ఆ పేరు అట్ ద సేమ్ టైం పేరుకు అర్థాన్ని కూడా వెతికి మరీ పేర్లు పెడతాం. అవునంటారా కాదంటారా? బైబిల్లో చూస్తా ఉన్నాము. దేవుడు ఆదాముకు ఆయన అధికారం ఇచ్చిన తర్వాత మొట్టమొదటి అధికారం దేని నుండి స్టార్ట్ కాబడ్డదంటే వాటన్నిటికీ ఏ పేరు భూమి మీద ఉన్నటువంటి బైబిల్లో ఉంది. సమస్తమైన 19వ వచనం చూస్తా ఉంటే భూమి మీద ఉన్నటువంటి జీవం కలిగిన ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరు దానికి కలిగిందంట. ఏమేమి ఉన్నది భూమి మీద? ఏమేమి జీవరాశులు ఉన్నవి? పక్షులు అంటే ఒకటే పక్షి ఉందా? చాలా రకాలుగా ఉందా? గొర్రెంక ఉంది, రామచిలుక ఉంది, పావురం ఉంది, గద్ద ఉంది, కాకి ఉంది, ఇంకేమున్నది? ఉన్నాయి, చాలాగానే ఉన్నాయి. ఇది చాలు ఇప్పుడు మనకున్న టైంని బట్టి. పశువుల్లో ఒకటే పశువు ఉందా? చాలా రకాలుగా ఉన్నవా? గొర్రె ఉంది, మేకుంది, పంది ఉంది, కుక్కు ఉంది, నక్కు ఉంది, గాడిద ఉంది, ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి. బైబిల్ సెలవిస్తా ఉంది దేవుడు చేసిన సమస్తమైన వాటి మీద వాక్యంలో చూస్తా ఉన్నాం. ప్రతి దానికి వాటి పేరు పెట్టినాడంట. కానీ బైబిల్లో చూస్తే మనిషి జన్మెత్తిన మనందరికీ కూడా ఒక క్రౌడ్గా, ఒక గుంపుగా మనిషి అని పేరు లేదు. కానీ మనుషులంగా ఉన్న ఇక్కడ ఉన్న దగ్గర 100 మందికి 100 పేర్లు ఉన్నాయా? అందరం కలిసి ఒకటే పేరు ఉందా? అమ్మ, గొర్రెల కాపరి ఉంటాడు, గొర్రెల అన్నిటికీ ఒకటే పేరు ఉందా? గొర్రెలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉందా? అగమవుతారా? కొన్ని గర్రె ఏమంటారు, కొన్ని పచ్చబొట్టి లేదా తెల్లబొట్టి, కొన్ని కుంటి గొర్రెలు, ఇవి పేర్లు అనుకుంటారు. ఏంది? వాటికి ఉన్న లోపాన్ని బట్టి మనం గుర్తుపట్టడానికి దొడ్డు గొర్రె, బక్క గొర్రె, పొట్టు గొర్రె, పొడుగు గొర్రె ఇట్లాంటి పేర్లు పెడతాం. కానీ గొర్రెలకు అక్కడ ఉన్నటువంటి మంద అందరికీ ఒకటే పేరు ఉంది. కానీ మనుషులంగా 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా మీరు అర్థం చేసుకోండి, ఎంత 10,000 జనాభా ఉన్న గొల్లెపల్లిలో కూడా అందరికీ ఒక్క పేరు ఉండదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఒక్క పేరు ఉన్న వాళ్ళు ఉంటే ఏముంటది? సన్ ఆఫ్ ఏముంటది? వేరుంటది. కొన్నిసార్లు మనోళ్లకు ఈ వెనకటి కాలంలో కాదు, ఇప్పుడు కూడా కొంతమంది ఏంటంటే పేర్లను సెంటిమెంట్ గా ప్రక్కన వాళ్ళు ఏ పేరు పెడితే మనోళ్ళు అదే పేరు పెడతారు. మా ఊర్లో ఉన్నారులేండి, ఒకసారి భూమి అట్లా పేర్లు పెట్టుకున్నందుకు ఒక 4 ఎకరాల భూమి వేరేటోళ్ళ పేరు లెక్కింది. ఏంటిదంటే ఆయన పేరు ఎల్లయ్య, ఈయన పేరు ఎల్లయ్య, వాళ్ళ డాడీ పేరు మల్లయ్య, వీళ్ళ డాడీ పేరు మల్లయ్యనే ఉంది. అంటే ఇక చూడండి, ఆ పేర్లు కూడా వాళ్ళు పెట్టుకుంటే ఏదో వచ్చినట్టు ఇట్లా చేస్తారు. సరే, మనం అనుకోవచ్చు ఒక్క పేరు, ఒకవేళ ఒక్క సన్నాఫ్ ఉన్నప్పటికీ కూడా, ఒక్క ఇంటి పేరు ఉన్నప్పటికీ కూడా, అందుకే మనుషుల కొరకు మరీ టెక్నాలజీ అప్డేట్ ఏమొచ్చిందంటే ఆధార్ కార్డు వచ్చిందా? ఈ ఆధార్ కార్డులో మీది ఒకటే పేరు ఉన్న, తండ్రి పేరు ఒకటే ఉన్నా, మీది ఒకటే గ్రామం ఉన్నా, ఒకటే ఇంట్లో ఉండి, ఒకటే ఇంటి నెంబర్ వేసిన ఆధార్ కార్డులో మాత్రం నీ ఐరిస్ అయినా నీ తంబు ఒకటే ఉంటుందా? ట్విన్స్ కొన్నిసార్లు కవలలు పుట్టినా, కొన్నిసార్లు కాదు కవలలు పుట్టినా మన తంబు కావచ్చు, తంబు అంటే వేలుముద్ర కావచ్చు, ఐరిస్ కావచ్చు, ఒకటే ఉంటది. కారణం ఏంటంటే బైబిల్ సెలవిస్తా ఉంది దేవుడు మనిషిని భూమి మీద సృష్టించినప్పుడు అంట ఒక్కొక్కరిని యూనిక్ గా చేసినాడు. హల్లెలూయా. యూనిక్ అంటే నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది, నీకంటే ఒక గుర్తింపు ఉంది. నీకంటే ఎంత టాలెంట్ ఉన్న వ్యక్తి అయినా, నీకంటే ఎంత చదువుకున్నోడైనా, నీకంటే ఎంత అందచందాలు కలిగిన వాడైనా బైబిల్ సెలవిస్తా ఉంది యేసు ప్రభునందు మనం విశ్వాసం ఉంచితేనంట మనకంటే ధన్యుడైన వాడు ఎవడూ లేడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభు అంటే కూడా మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు అంటే బైబిల్లో చూస్తా ఉంది ఒక నిర్వచనం ఉంది. చాలా సార్లు యేసు ప్రభు అనగానే క్రైస్తవుల దేవుడు అని మనం అనుకుంటాం. బైబిల్ సెలవిస్తా ఉంది యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది. ఎట్ ద సేమ్ టైం యేసు అంటే క్రైస్తవులకు దేవుడు అని అర్థం కాదు. కానీ యేసు అనే నామానికి అర్థం ఏంటంటే మత్తయి శుభవార్త 1:21 ఉంది. చూద్దాం యేసు అనే నామానికి అర్థం ఏంటో చూద్దాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం. చాలు, నా నోట వచనమన్నా వస్తలేదు, చెల్లి అంత ఫాస్ట్గా ఉంది. రైట్, మంచిది, చాలా థ్యాంక్స్. ఏంటిదంట అమ్మ వినండి. చాలా సార్లు యేసు ప్రభుని గురించి ఒకవేళ మనకు అర్థం కాకపోతే బైబిల్లో ఇక్కడ నిర్వచనం ఇస్తుంది. బైబిలే చెప్తున్నది. ఏమని చెప్తున్నది అంటే యేసు ప్రభు బైబిల్ దేవుడు కాదు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది యేసు ప్రభు నేను బైబిల్ దేవుణ్ణి కాదంటున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు నేను క్రైస్తవులకు దేవుణ్ణి కాదంటున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు నేను మంచి వాళ్ళకి దేవుణ్ణి కాదంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభు నేను మన వాళ్ళ లోకంలో ఉంటది కదా, కొన్ని తెగలు, కొన్ని కులాలు, కొన్ని మతాలను బట్టి ఉంటది కదా, ఆ దాన్ని బట్టి నేను దేవుణ్ణి కాదంటున్నాడు. యేసు ప్రభు ఏమని నిర్వచనం ఇచ్చిందంటే, దేవాతి దేవునికి నామం ఏమని నిర్వచనం ఇచ్చిందంటే 1:21 ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఆయన యేసుగా ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. నీవు నేను నమ్ముతున్న దేవుడు కొన్నిసార్లు మనకున్నటువంటి పరిస్థితుల్లో
మనకు ఉన్నటువంటి కష్టంలో అసలు ఈ దేవుడు ఎక్కడున్నాడు, దేవుడే లేడా, అసలు ఈ దేవుడు ఎవరు, ఈ దేవుడు నన్ను చూస్తున్నాడని కొన్నిసార్లు మనం దేవుని గురించి సతమతం అవుతున్న పరిస్థితిలో ఉంటే బైబిల్ సెలవిస్తా ఉంది, ఏ దేవుడైతే ఉన్నాడు అనుకుంటున్నావు నువ్వు, ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఏ పరిస్థితిలో ఉన్న బైబిల్ సెలవిస్తా ఉంది ఆ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆ భూమి మీదకి వచ్చిన దేవుడు యేసు నామమున వచ్చినాడు. హల్లెలూయా. ఆయన వచ్చిన ఆ దేవునికి ఒక పేరు పెట్టుకొని వచ్చినాడు. ఆ పేరు యేసు అని ఉంది బైబిల్లో. యేసు అనే పేరు నాకు అర్థం ఏంటంట, రక్షకుడు. యేసు అనే పేరు నాకు రక్షకుడు. ఆ రక్షకుడు ఎవరిని రక్షిస్తాడంట భూమి మీద? ఎవరిని రక్షిస్తాడంట? బాగా చదువుకున్న వాళ్ళని రక్షిస్తానడా? ఓసీ క్యాస్ట్ బీసీ క్యాస్ట్ వాళ్ళని రక్షిస్తానడా? లేదా దళితులని రక్షిస్తానడా? ఇది అంటే నేను కొద్దిగా మనోళ్ళు లైవ్ పెడుతున్నారు. కొంతమందికి యేసుప్రభు అంటే ఏం దేవుడు అంటే గీళ్ళ పలానా కులస్తులు పలానా మతస్థులు ఇంగ్లీషులు దేవుడు అనుకుంటున్నారు అని చెప్పినాడా యేసుప్రభు? బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడంట. పాపులను రక్షించడానికి లోకానికి వచ్చినాడు ఇట్లా చెప్తే కొంతమంది అంటున్నారు ఈ క్రైస్తవులకు ఏమి తెలివి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఏడుస్తున్నారు, పాపులను ఒప్పుకుంటున్నారు. అసలు మనిషి జన్మ పాపమైన జన్మన అని కొంతమంది అనుకుంటారు కొన్ని సందర్భంలో. అయితే వాస్తవంగా ఇంతకుముందు ఆరంభంలో అనుకున్నట్లుగా మొట్టమొదటి శ్రేష్టమైన జన్మనే మనిషి జన్మ. హల్లెలూయా. కానీ మనిషి సైతాను మాట విన్నప్పుడు, మనిషిలో తప్పులు స్టార్ట్ అయినప్పుడు, పాపాలు స్టార్ట్ అయినప్పుడు, మనిషి దేవుని క్రమాన్ని అతిక్రమించినప్పుడు మనిషిలో పాపం ఎంటర్ అయింది కనుక యేసుక్రీస్తు ప్రభు పాపాన్ని తొలగించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఈ లోకానికి వచ్చి అంటున్నాడు, నేను పాపులను పిలవడానికి వచ్చినాను. పాపులు ఎవరున్నారు? గొర్రెల్లో ఉన్నాయా, మేకల్లో ఉన్నాయా? ఆరంభంలో ఒక మాట అన్న కదా, గొర్రెల్లో ఉన్నాయా, మేకల్లో ఉన్నాయా, పశువుల్లో ఉన్నాయా, పక్షుల్లో ఉన్నాయా, పాములలో ఉన్నాయా? దేనిలో ఉన్నది పాపం? ఇప్పుడు ఇంటికి డోర్ పెడుతున్నారు. డోర్ ఎందుకు పెడుతున్నారు అంటే కుక్కలు వస్తాయన్నా అంటారు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, డోర్ పెట్టిన మీరు గొల్లెం ఎందుకు పెడుతున్నారు? గొల్లెం పెట్టిన మీరు తాళం ఎందుకు వేస్తున్నారు? కుక్కలు చూస్తాయనా, నక్కలు చూస్తాయనా, పందులు చూస్తాయనా? తాళం దేనికోసం పెడుతున్నారు అమ్మా? దేనికోసం పెడుతున్నారు? దొంగలు ఎక్కడి నుండి తయారవుతారు? మనుషుల నుండా, వేరే దగ్గర నుండా? మనుషుల నుండే దొంగలు తయారవుతారు. కోర్టులు ఉన్నాయి. కోర్టులు ఎవరి కోసమో? వేటి మధ్య గొడవలు వస్తాయని కోర్టులు పెట్టారు. కోర్టు తెలుసా? కోర్టు అంటే తెల్లారు లేస్తే దాని చుట్టూ రౌండ్లు వేస్తాం ప్రదక్షిణలు. కోర్టులు మనుషుల కొరకు. పోలీస్ స్టేషన్లు ఎవరి కోసం ఉన్నాయి? మనుషులు. సీసీ కెమెరాలు ఎవరి కోసం ఉన్నాయి? నేను ఏమంటున్నా అంటే మనిషి జన్మ ఉత్తమమైనప్పుడు ఇవన్నీ పరీక్షించడానికి లోకంలో ఇవన్నీ అవసరం ఉందంటారా? లేదు. బైబిల్ సెలవిస్తా ఉంది, దేవుడు మనిషిని చేసినప్పుడు మంచిగానే చేసినాడు, కానీ మనిషిలో పాపం స్టార్ట్ అయినప్పుడు ఈ మంచి మనిషే చెడ్డ వ్యక్తిగా తయారైపోయినాడు. బైబిల్ సెలవిస్తా ఉంది ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినారు కనుక యేసుక్రీస్తు ప్రభు, బైబిల్ సెలవిస్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభు కాదు, దేవాతి దేవుడు, ఆత్మరూపిగా ఉన్న దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన యేసు నామాన ఈ లోకానికి వచ్చినాడు. నాకు అందుకే వాక్యంలో ఉంది, ఎంతమంది అయితే ఆయన నామాన్ని ఒప్పుకుంటారో వారందరికీ ఉచితంగా రక్షణ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. క్రైస్తవులైన వారు చప్పట్లు కొట్టి ఒకసారి మహిమపడదాం. నాకు నిజంగా ఇది చాలా గమ్మత్తు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా అంటే నేను ఈ సందర్భంగా మాట్లాడుతున్నా, ఉన్నది వాస్తవం మాట్లాడుతున్నా కనుక నేను ఎప్పుడు భయపడా. ఒక వ్యక్తి ఇట్లా వచ్చి నన్ను ఇబ్బంది పెడతానన్న టీవీ9 విలువ, టీవీ9 ముందు మాట్లాడుతున్నా. ఇప్పటికి కూడా అక్కడక్కడ కొంతమంది దళితులను కొన్ని గుళ్ళల్లోకి తీసుకురానిస్తలేరు. ఎంత సిగ్గుచేటది. అవునంటారా కాదంటారా? దేవుడు అనేవాడు అందరికీ దేవుడు. ఒక డాక్టర్ దగ్గర పోతే నిన్ను కులాన్ని చూస్తున్నాడు ఒక డాక్టర్? చూస్తాడు? అమ్మ నేను బస్ ఎక్కి వచ్చినాను, నీది ఏ కులం అని అడిగినాడు కండక్టర్. మరి ఒక దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు కామారెడ్డిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీ అందరికి తెలిసి ఉండొచ్చు. ఇప్పటికి కూడా దేవుళ్ళు అనవాళ్ళ దగ్గరకు రాణిస్తలేరు, కానీ యేసుప్రభు అన్నాడు నేను అందరికీ రక్షకుడిగా వచ్చారని అన్నాడు. హల్లెలూయా. నా కులంతో అవసరం లేదు, మతంతో అవసరం లేదు, వారికి ఉన్న సమస్యను బట్టి, వారికి ఉన్న కష్టాన్ని బట్టి ప్రభా ఈ సమస్యను నేను ఎల్లదీయట్లేదు, ఇదిగో నీ దగ్గరకు వస్తున్నా, నీ పాదాలు పట్టుకుంటా, నీ అందు విశ్వాసం ఉంచుతున్నా అని ఎప్పుడైతే నీకు కన్ఫర్మేషన్ వస్తుందో, ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అవుతావో, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, అప్పుడే యేసుప్రభు నీకు రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తా ఉన్నాం. అందుకే చెప్పినాను, యేసుక్రీస్తు ప్రభు ఆయన నామం మాత్రమే తప్ప అది క్రైస్తవులకు ఒక సిద్ధాంతం కాదు. క్రైస్తవులకు సిద్ధాంతంగా బైబిల్ పట్టుకోవచ్చు, క్రైస్తవులకు సిద్ధాంతంగా వైట్ షర్ట్ వేసుకోవచ్చు, నాది వైట్ కాదు బ్లాక్ అండ్ వైట్ ఉంది అనుకోండి, వైట్ షర్ట్ వేసుకోవచ్చు. క్రైస్తవులకు సిద్ధాంతంగా ఇంకోటి ఉండొచ్చు, కానీ బైబిల్ సెలవిస్తా ఉంది యేసు ప్రభు నామము అందరినీ రక్షించే నామము. సో దాని నుండి ఇంకా కొద్దిగా 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తే, ఎందుకంటే టైం ఎక్కువైపోతుంది. ఇంతకుముందు అనుకున్నట్టుగా మనకు పేరు పెట్టే నామకరణంలో చూసినట్టుగా ఆదాముకు దేవుడే పేరు పెట్టినాడు. ఎందుకు పేరు? తర్వాత వాక్యంలో చూస్తా ఉన్నాం, దేవుడు ఆదాము అబ్రాహామును అబ్రహాముగా మార్చినాడు, సీమోనును పేతురుగా మార్చినాడు. కారణం ఏంటంటే పేరు ఒక ఆశీర్వాదకరము. హల్లెలూయా. పేరు ఒక దీవెనకరము. పేరు వెనకాల దాని ప్రభావితం ఉంది. అందుకే బైబిల్ శ్రవిస్తా ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే యేసు దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని అంటున్నాడు. హల్లెలూయా.
పేరు పెట్టి పిలిచినాడంట. పేరు పెట్టి పిలిచినాడంట. ఇక్కడున్న మీ అందరి పేర్లు తెలియదు, కొందరు గుర్తుకున్న వాళ్ళ పేర్లు నేను మర్చిపోతా. బైబిల్ సెలవిస్తా ఉంది, ఈ భూమి మీద యూనిక్ గా తయారు చేసిన ప్రతి ఒక్కరి పేరు దేవునికి తెలుసు. ఈ భూమి మీద మనకు ప్రత్యేకమైన పేరు ఎట్లాగైతే ఉంది, బైబిల్లో ఒక మాట ఉంది, ఈ పేరు పరలోక రాజ్యంలో ఉండడమే దేవుని యొక్క ఉద్దేశము. 127వ కీర్తనలో ఒక మాట ఉంటది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. చాలాసార్లు ఈ మాటలు మాట్లాడతారు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అని. నేను ఈ మాట మాట్లాడితే ఇప్పుడు అర్పిత జగనన్న చాలా సంతోషపడతారు, ఎందుకంటే మా కుమారులు ఉన్నాడని. ఒకవేళ అమ్మాయి పుడితే ఈ వాక్యం చెప్తాము, మనం చెప్పగలుగుతామా? చెప్పగలుగుతాం. అసలు వాస్తవానికి కొద్దిగా అక్కడక్కడ ట్రాన్స్లేషన్ లో ప్రాబ్లం వచ్చింది. అది ఇంగ్లీష్లో ఏముంటుందంటే చిల్డ్రన్ ఆర్ ద హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్ అని ఉంటుంది. అంటే పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. హల్లెలూయా. ఒకవేళ నువ్వు మీకు ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా దేవుడిచ్చిన ఏ పిల్లలైనా బైబిల్ సెలవిస్తా ఉంది, అది ఆశీర్వాదం ఉంది. కొంతమందికి ఆడపిల్లలు ఉంటే ఎంతో బాధపడుతుంటారు, ఆడపిల్లకి ఎక్కువ డిమాండ్ వస్తుంది, చూస్తూ ఉంటారు మీరు. సరే, ఏదేమైనప్పటికీ బైబిల్లో ఉంది, పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యాన్ని కాపాడుకోవాలి. చాలా సందర్భాల్లో చెప్తా, మీరు అక్కడక్కడ మీరు గొల్లపిల్ల అనగానే 2 స్పాట్లు చెప్పండి నాకు టక్కన. ఒకటి బస్ స్టాండ్, ఇంకా నేనే చెప్తా ఒకటి, ఇంకోటి చెప్పచ్చు కదా మీ ఊరోళ్ళు. ఇప్పుడు ఎల్లారెడ్డిపేట అన్నాం అనుకోండి, ఎల్లారెడ్డిపేట ఎక్కడ దాకా వినబడుతుంది అంటే ఈవెన్ ఆల్మోస్ట్ ఆల్ కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట వినబడుతుంది. ఎందుకు వినబడుతుంది అంటే అన్ని ఊర్లలో బస్ స్టాండ్ ఉంటుంది, కానీ అశ్విని హాస్పిటల్ ఎక్కడ ఉంది? ఎల్లారెడ్డిపేట. ఎల్లారెడ్డిపేట దేనికి స్పెషలైజేషన్ అంటే అశ్విని హాస్పిటల్. సో దీన్ని ఏమంటారు అంటే కొన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాలకు గుర్తింపుగా కొన్ని స్వాస్థ్యాలు ఉంటాయి. హైదరాబాద్ అనగానే మనకు చార్మినార్ గుర్తుకొస్తుంది, అవునా? హైదరాబాద్ అనగానే ఫలక్నుమా గుర్తుకొస్తుంది, ఇంకా ఢిల్లీలో ఇంకో కొన్ని ప్రాంతాలు గుర్తుకొస్తాయి. బైబిల్ సెలవిస్తా ఉంది, దేవుడు పిల్లల్ని మనకు స్వాస్థ్యంగా ఇచ్చినప్పుడు చూడండి, అక్కడక్కడ కొన్నిసార్లు బాంబు దాడులు చేస్తూ ఉంటారు. ఇస్రాయల్ మీద, ఇరాన్ మీద బాంబు దాడులు జరుగుతూ ఉంటే వాళ్ళు దేని మీదకి టార్గెట్ పెడుతున్నారు అంటే బుర్జ్ ఖలీఫాగా టార్గెట్ పెడుతున్నారు వాళ్ళు. కొంతమందికి తెలుసు న్యూస్, వాళ్ళు దుబాయ్ మీద దేని మీద టార్గెట్ ఉందంటే బుర్జ్ ఖలీఫా మీద, ఎందుకంటే కొన్ని కోట్లు సంపాదిస్తుంది. సో శత్రువైన వాడు దేని మీద దాడి చేయాలని చూస్తారంటే మనకి ఏదైతే విలువైనదో దాని మీద దాడి చేయాలని చూస్తాడు. బైబిల్ సెలవిస్తా ఉంది, కుమారులను పిల్లలను దేవుడు నీకు బహుమానంగా ఇచ్చినప్పుడు శత్రువైన శత్రువు సైతాన్లోనే లేదు, మన పక్కనే ఉంటున్నాడు. అవునంటారా కాదంటారా? అన్ని దృష్టిల కంటే ఏ దృష్టి పెద్దదంట, చెడ్డదంట, గొప్పదంట? నర దృష్టే చెడ్డది. బైబిల్ సెలవిస్తా ఉంది, పిల్లల్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు శత్రు బారి నుండి, మనుషుల బారి నుండి, దుష్టుల బారి నుండి కాపాడాలంటే బైబిల్లో చూస్తా ఉన్నాం, తల్లి తండ్రులుగా మనం కేరు ఉండాలి. అట్ ద సేమ్ టైం నామకరణం విషయంలో కూడా దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా ఆయన పేరు పెట్టి పిలిచినాడు. దేవుని యొక్క వాక్యం లూకా 10:20 అంటాడు, పేరు పెట్టిన ఈ నామము బైబిల్లో ఉంది. ఈ నామం ఇక్కడ మాత్రం మట్టుకే కాదు, కానీ ఈ నామం ఎక్కడ ఉండాలట? పరలోక రాజ్యంలో ఉండాలి. హల్లెలూయా. లూకా 10:20 ఏమన్నాడు యేసు ప్రభు, ప్రభా మేము యేసయ్యని నన్ను నమ్ముకుంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, నిన్ను నమ్ముకుంటే రోగులు మంచిగా అవుతున్నారు, నిన్ను నమ్ముకుంటే పిల్లలు అవుతున్నారు, నిన్ను నమ్ముకుంటే చచ్చిపోయిన వాళ్ళు లేస్తున్నారు. హల్లెలూయా. చాలా మంది చూస్తా ఉన్న న్యూస్ లో ఎయిడ్స్ కేసులు, క్యాన్సర్ కేసులు, చాలా సాక్ష్యాలు. యేసు ప్రభు ఎందుకు చేస్తున్నాడు అంటే యేసు ప్రభు నామంలో శక్తి ఉంది కనుక అద్భుతం చేస్తున్నాడు. అయితే శిష్యులు సంతోషపడతా ఉంటే దేవుడు అన్నాడు, ఈ భూమి మీద జరిగే అద్భుతాలను బట్టి సంతోషపడకండి, కానీ ఏమన్నాడు? మీ పేర్లు పరలోకమందు జీవ గ్రంథంలో రాయబడి ఉన్న దాన్ని బట్టి సంతోషించాలి. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, చాలా సార్లు రేషన్ కార్డులో 6 కిలోల బియ్యం కోసం ఆశపడే మనుషులు మనం. అర్థం కాలేదు, స్లో మోషన్ చెప్పన్నా. రేషన్ షాప్ లో 6 కిలోల బియ్యం ఒకవేళ ఆగిపోయినాయి అనుకోండి, డీలర్ షాప్ ముందు దీక్షలు చేస్తాం, మనం దీక్షలు ధర్నాలు చేస్తామా చేయమా? ఒకవేళ కేసీఆర్ బతుకమ్మకు చీరిచ్చింది, రేవంత్ రెడ్డి సారు బతుకమ్మకు చీరిచ్చింది, కేసీఆర్ హామీలు వచ్చిందని, కానీ ఒకవేళ నీ పేరు మీద చీర రాలేదనుకో ఏం చేస్తావు? మరి మా అమృతమ్మ కూడా మొన్న అర్పితంగా తీసుకొచ్చి ఉండొచ్చు. పెళ్ళై వీళ్ళ పేరు అక్కడ ఇక్కడ పోదు, అక్కడ రాదు, ఇక్కడ రావాలి అంటే అమృతమ్మనే కాదు, మామూలుగా చెప్తుందా, చీర ఇక్కడ రావాలి అమ్మగారి దగ్గర, అత్తగారి దగ్గరే అక్కడ కొట్టేసిన మరి ఇక్కడ తీసుకుంటారు, కొట్టేయలేదని అక్కడ కొట్టేసి. నేను ఏమంటున్నానంటే నీ పేరు ఒక ఆధార్ కార్డులో లేకపోతే, నీ పేరు రేషన్ కార్డులో లేకపోతే, నీ పేరు ఈ భూ సంబంధమైన ఒక ఇల్లు గురించో ఇంకో పథకం రాకుండా ఉండకపోతేనే అంత ప్రయాసపడుతున్నావు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఈ భూమి మీద పేరు కలిగిన మనము పరలోక రాజ్యంలో పేరు లేకపోతే పరలోక రాజ్యానికి మన దగ్గర అవకాశం లేదు. దుబాయ్ వెళ్ళే వాళ్ళు మీరు ఎంత ఇక్కడ పాస్పోర్ట్ ఇవన్నీ వెరిఫై అయ్యి పోలీస్ వాళ్ళు వచ్చి నేను అంతా వెరిఫై చేసినాక మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళినాక మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? నిన్ను ఆ కంప్యూటర్ ముందు పెట్టుకుంటే నీ డాక్యుమెంట్ అని చూసి నీ పేరు ఉందా లేదా చూస్తారు, అవునా కాదా? ఏ లేదు సార్ 10,000 కాదు నీకు ₹1,00,000 ఇస్తాను, నాకు పేరు లేకుండా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కిపిస్తాడా ప్రసాదన్న? లేదు సార్ నేను ఇవన్నీ పాస్పోర్ట్ లేదు, నాకు వీసా లేదు, ఏం లేదు, కానీ 10,000 దుబాయ్ పోవడానికి 25,000 అవుతాయి మామూలుగా, నేను 2 లక్షలు ఇస్తా సార్ అంటే ఫ్లైట్ లో ఎక్కనిస్తారా? మనల్ని ఎక్కనియరు. మనకంటూ భూమి మీద ఉన్నప్పుడు అంటే అర్థం చేసుకుని ఈ దేశం నుండి ఇంకో దేశం వెళ్ళాలంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ అవసరము. మన పేరు వాళ్ళ లిస్టులో ఉండాలి, మన పేరు రిజర్వ్ అయి ఉండాలి, ఆ ఫ్లైట్ లో ఆ సీట్ లో రిజర్వ్ అయి ఉండాలి. బైబిల్ సెలవిస్తా ఉంది, ఈ భూమి మీద పెట్టబడిన పేరు పరలోక రాజ్యంలో ఉండాలంటే ఈ భూమి మీద కూడా మనుషులందరికీ వెరిఫికేషన్ అవసరము. కనుకనే క్రైస్తవుడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎందుకు చర్చికి
వెళ్తున్నాడు. క్రైస్తవుడు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎందుకు నీతిగా జీవించడానికి ఇష్టపడుతున్నాడంటే ఈ భూమి మీద శాశ్వతం కాదు, నా పేరు భూమి మీద మంచి పేరు రావాలని, మంచిగా ఉండాలని మనం ఎట్లా అనుకుంటున్నాము. బైబిల్ సెలవిస్తా ఉంది, నిత్యత్వంలో ఉండాలంటే, నా పేరు దేవుని దగ్గర ఉండాలంటే నేను నీతిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. సో వాక్యంలో 123లో చూసినట్టు కుమారులు యెహోవాను గ్రహిస్తూ స్వాస్థ్యం అన్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 19లో చూస్తే ఆదాము ఏ పేరు పెట్టిండో ఆ పేరు కలిగినట్లు చూస్తా ఉన్నాం. తండ్రి అయిన దేవుడు కుమారుని బట్టి కుమారునికి యేసు ప్రభుని పేరు పెట్టినట్టుగా చూస్తా ఉన్నాం. దేవాతి దేవుడు అబ్రాహామును చేసి అబ్రాహామును అబ్రాహాముగా మార్చి సీమోనును పేతురుగా మార్చి, సో దేవుడు పేరు వెనకాల ఒక ఆశీర్వాదాన్ని ఉంచినట్లుగా వాక్యంలో చూస్తా ఉన్నాం. కనుక ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు పేరును నామకరణమును ప్రార్థించి